ట్యాకిల్ చేయాలి. ఇలా గుడ్ మార్నింగ్ అన్న విలేన్ అన్న, గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పృథ్వీ అన్న వచ్చారు మా లైవ్కి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇండియాలో ఎన్ని రివర్స్ ఉన్నాయి? వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఐఎమ్ హ్యావింగ్. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ 15 seconds. Please answer this question. Okay, so there are 400 rivers in India. And overall the world, how many rivers are there? Malesh brother, good morning. So overall the world, there are 3 million rivers are there overall the world. Okay, so మనం వీటన్నిటిని చాలా వరకు కాపాడుకోవాలి. సో ఇది, అండ్ నాకు తెలిసి ఒక కర్ణాటకలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఆర్గనైజేషన్ ఏంటంటే సారా, దాని పేరు సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ ఫర్ రూరల్ అకర్డ్. సో ఇది ఒకటి నేను ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి తీసుకొచ్చాను నేను. సో సారా ఇస్ ఏ కమిట్స్ డ్రివెన్ సెంటర్ ఇన్ కర్ణాటక, కమ్యూనిటీ డ్రివెన్ సెంటర్ ఇన్ కర్ణాటక. ఓకేనా? సో కర్నూలు నుండి నాది. ఓకే ఓకే మహేంద్ర గారు, కర్నూలు దగ్గర ఒకటి రివర్ పారుతుంది. ఏం రివర్ అది తెలుసా? ఓకే, నాతో ఇంకా మొబైల్ లేదు, సో నేను సెర్చ్ చేసి చెప్పడానికి కూడా నాతో అవకాశం లేదు. సో కెన్ ఎనీవన్ డూ గూగుల్? ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే సారా వాళ్ళు ఇంప్లిమెంట్ మోడల్స్ అండర్ స్వగ్రామ ఎయిమ్ ఈస్ టు అచీవ్ సెల్ఫ్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్. సో వీళ్ళు కొన్ని మోడల్స్ తీసుకొచ్చారు. ఆ మోడల్స్లో థ్యాంక్ యూ మానసక్క గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఆఫ్ ద రీజన్ ఇంక్లూడింగ్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ వీళ్ళు బాధ్యతలు తీసుకుంటారు. సో ఎక్కడైనా ఏమైనా బాధ్యత అంటే సపోజ్ ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, సో ఇలా అవేర్నెస్ తీసుకురావడం, ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నట్లు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంది నాకు. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. భారతదేశంలో సుస్థిర గ్రామీణ అభివృద్ధి అంటే ఏమిటి? వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇట్ ఈస్. సో మలేష్ బ్రదర్ కన్నడ వస్తుందని అంటున్నారు. కన్నడ కొంచెం వస్తుంది, మొత్తం రాదు. సో అక్క టీ తాగనక్క, మీరు టీ తాగారా? సో టుడే టాపిక్ ఈస్ రివర్ టాపిక్. రివర్ అనగా ఏంటి ఏమైనా తెలిస్తే చెప్పండి. కుంది రివర్ కర్నూలు దగ్గరతో అంటున్నారు. ఓకే ఓకే మహేందర్ గారు. సో ఇంకొకటి, అక్కడ జనరల్గా వెళ్తుంటే కర్నూలు అల్లంపూర్ మధ్యలో ఒకటి వచ్చేస్తుంటుంది, రివర్ వస్తుంది, అది నాకు అర్థం అవ్వలేదు. సో నెల్లూరులో పెన్నా నది ఉంది బ్రో. ఓకే, పెన్నా నది ఉంది. సో నా లిస్ట్లో పెన్నా నది రాలేదు. సో పెన్నా నది ఎందుకు రాలేదు నా లిస్ట్లో? మేబీ సిలబస్ నేను ఇది మిస్ అయినట్లున్నా. ఎస్, పెన్నా నది ఉంది. పెన్నా రివర్ నేను చూశాను. ఓకే, ఎందుకంటే అది తిరుపతి వెళ్ళే రూట్లో మధ్యలో వస్తుంటుంది. ఓకే, సో ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. పెన్నా నది కూడా ఉంది. సో ఇలా డిఫరెంట్ ఇంకేమైనా మిస్ అయినా కానీ నాకు తెలియచేయండి. సో ఇప్పటికి లైవ్ మనం 16 minutes అయింది. సో నా లైవ్కి వచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే ఇదేంటి అంటే, ఇవన్నీ indicate sustainability is broadly used to indicate progress and initiates and actions aimed at the preservation of a particular resource. ఏవైనా దాన్ని కాపాడుకోవడానికి. ఓకే, అదే కదా మహేందర్ గారు. ఎస్, కర్నూలు టు హైదరాబాద్ మధ్యలో వచ్చేది కృష్ణా రివర్. ఎస్. సో రివర్ అనేది చాలా పారుతుంటుంది. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంటుంది. సో అలా డిఫరెంట్ ప్లేసెస్ దాటేసి వెళ్ళిపోతుంటుంది. సో ఇలా. సో sustainability is broadly used to indicate programs and initiates and actions aimed at the preservation of a particular resource. ఏదైనా రిసోర్స్ ని కాపాడుకోవడానికి. ఓకే మహేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై లైవ్. థ్యాంక్ యూ. సో however it is actually refers to 4 distinct areas. 4 ఏరియాస్ కిందకి రెఫర్ చేస్తుంది. ఒకటి హ్యూమన్, ఇంకోటి సోషల్, ఇంకోటి ఎకనామికల్, ఇంకోటి మెంటల్, ఎన్విరాన్మెంటల్. సో ఇవన్నీ కాపాడుకోవడానికి అవి ప్రయత్నం చేస్తారు వీళ్ళు.